హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన కొత్త సెట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ రివ్యూ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే దీని పర్చేస్ లింక్ నా హాల్పెక్ స్టోర్ ఫ్రంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఈవెంట్ మన కుర్తా సెట్ అయితే కనుక నేను మీరా ఫ్యాబ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. దీన్ని నేను ఎక్సెల్ సైజ్లో అయితే పర్చేస్ చేశాను. దీని సైజ్ చార్ట్ అనేది 1 సైజ్ డౌన్ రన్ అవుతుంది. సో మీరు మీ 2 to the సైజ్ కంటే 1 or 2 సైజెస్ ఎక్స్ట్రా పర్చేస్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది వైట్ కలర్ కాబట్టి మనం ఖచ్చితంగా లేయరింగ్ చేసే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కుర్తా అయితే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ సైడ్ వీనెక్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ నెక్ చుట్టూదా కూడా మనకి వైట్ కలర్ లేస్ ఇచ్చారండి. అండ్ ఇంకా స్లీవ్స్ అయితే మనకి 3-4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర మనకి బార్డర్ లాగా ఇచ్చేసి దానికి చుట్టూతా కూడా మనకి సిల్వర్ కలర్ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. సేమ్ మనకి వేస్ట్ లైన్ దగ్గర ఫాలో చేశారు సేమ్ ప్యాటర్న్. అండ్ అలాగే కుర్తా కిందను కూడా ఫాలో చేశారనమాట. అండ్ ఇది మీకు మేబీ కెమెరా పిక్ చేస్తుందో లేదో నాకైతే తెలియదు. దీని మీద బ్లూ కలర్తో పాటు వైట్ కలర్ ప్రింట్ కూడా ఇచ్చారండి. ఇదైతే మనకి ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ కాదండి, ఫ్యాబ్రిక్ మీద ప్రింట్. దట్టు కూడా ఇవి హ్యాండ్ ప్రింటెడ్ అంట. సో కాబట్టి కొంచెం కలర్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ నెవర్తెలెస్ కుర్తా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చింది. వైట్ కలర్ మీద బ్లూ కలర్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే మనకి ఏ లైన్ కుర్తాలా ఉంటుందండి. కలేదార్ కటింగ్ అయితే ఇచ్చారు. గేర్ అయితే ఓకే. అండ్ ఇంకా ప్యాంట్ విషయానికి వచ్చేస్తే మనకి సేమ్ ఏదైతే యోక్ పార్ట్ అండ్ స్లీవ్స్కి ఇచ్చారో అదే ప్రింట్లో మనకి ప్యాంట్ అయితే ఇచ్చారండి. ఇది ప్యాంట్ కూడా నాకు కొంచెం టైట్గానే అనిపించింది. మేబీ 1 or 2 సైజెస్ ఎక్స్ట్రా పర్చేస్ చేస్తేనే సరిపోతుంది అని నాకు అనిపించింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి. కొంచెం పల్చగానే ఉంది. దట్టు వైట్ కలర్ కదా, మనం జాగ్రత్తగా లేయరింగ్ అది చేసి వేసుకోవాలి. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ కాదు, ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అనమాట. దుపట్టా అయితే మనకి కొంచెం షార్ట్ వచ్చిందండి. మేబీ టాల్ గర్ల్స్కి అయితే ఇది సరిపోకపోవచ్చు. ఇదండి ఇవాళ మన కుర్తా సెట్ మీద నా హానెస్ట్ రివ్యూ అయితే. అండ్ మీలో ఎంతమందికి గుర్తుంది ఈ కుర్తా సెట్ అయితే నేను అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్లో అరౌండ్ 800 రూపీస్కి పర్చేస్ చేశానని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడైతే నాకు డెలివరీ డిలే అయిందని కూడా చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూసి ప్రోడక్ట్ ఆల్రెడీ ఆర్డర్ చేస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కన్నా నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మీ ఒక్క లైక్ నాకు ఎంతో బూస్టప్